పెనుగొండ పుణ్యభూమి వెలుగువే తల్లి పరాశక్తి రూపమై అవతరించినవే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వైశ్యుల జీవధారవే శరణాగతివే కృతయుగ కాలములో కీర్తిగాంచినవే కుసుమ శ్రేష్ఠి రాజ్యము వెలిగించినవే కుసుమాంబ గర్భమున కలిగిన దివ్యత్వం పుత్ర కామేష్టియాగా ఫలమై వచ్చినవే వైశాఖ శుద్ధ దశమి పుణ్య దినమున విరూపాక్షుడితో కలిసి జన్మించినవే చిన్ననాటి నుంచే కానజ్యోతి వెలిగించి బ్రహ్మచర్య వ్రతముతో నిలిచినవే వెంగి దేశాధిపతి విష్ణువర్ధనుడొచ్చే వేటకై వచ్చి నగర వీధిలో చూచే నీ అంద చందముల మోహితుడైపోయి నిన్నే తల్లి చేసుకోవాలని కోరే రాజదూతల ద్వారా సందేశం పంపే కుసుమ శ్రేష్ఠి గుండె బాధతో నిండే కులధర్మం ఒకవైపు రాజభయం మరోవైపు పెనుగొండంతా సందిగ్ధంలో మునిగే సభను ఏర్పాటు చేసే కుల పెద్దలతో 714 గోత్రాలతో 102 గోత్రాలు ధర్మం కోసం నిలిచే మిగిలిన వారు భయంతో వెనక్కి తగ్గే ప్రాణాలైనా పోతే పోవాలి ధర్మం నిలవాలి అని ప్రమాణం చేసిన మహానుభావులు నగరేశ్వరులుగా నిలిచిన మహిమ నేటికి వైశ్యల హృదయంలో నిలిచే అప్పుడు తల్లి వాసవి దివ్య రూపం చూపే నేను మానవురాలు కాదు పరాశక్తిని అని రక్తపాతం జరగకూడదు ప్రజల రక్షణకై అని అహింస మార్గాన్ని ప్రకటించే తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చి కులానికి మార్గదర్శనం చేసి తన శీలం గౌరవం కాపాడుటకై అగ్ని ప్రవేశమే మార్గమని నిశ్చయించే మాఘ శుద్ధ విధియా పుణ్య దినమున నది తీరాన అగ్నికుండాలు వెలిగే 102 గోత్రాల దంపతులతో కలిసి వాసవి తల్లి అగ్నిలో ప్రవేశించే అగ్నిలో లీనమై పరమేశ్వరిగా వెలిగి శాశ్వతమై భక్తుల హృదయంలో నిలిచిన ఈ వార్త విని విష్ణువర్ధను వచ్చి గుండె పగిలి క్షణాల్లో ప్రాణం విరిచే బ్రహ్మానికి ఎదురు నిలిచిన దురహంకారం అక్కడికక్కడే అంతమైపోయే విరూపాక్షుడు సింహాసనం అధిరోహించే అక్క మాటలతో రాజ్యాన్ని నడిపించే నగర
నిలిచే